నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఏపీ అభివృద్ధిలో మరో తలమానికంగా సిద్ధమవుతోంది. ఉత్తరాంధ్రకే గర్వంగా నిలుస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఓపెనింగ్కి రంగం సిద్ధమైంది. ఈ ఎయిర్పోర్ట్ని జూలై 5న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. జూలై 8వ తేదీ నుంచి ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయి. కాగా ఈ భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. అనేక విమానయాన సంస్థలు తమ విమానాలు జూలై నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచే నడుస్తాయని ప్రకటించాయి. ఈ క్రమంలో సింగపూర్ ఎయిర్లైన్స్ సైతం తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసినట్లుగా చెబుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కాగానే విశాఖ ఎయిర్పోర్టు క్లోజ్ అవుతుంది. ఈ ఎయిర్పోర్టు నేవీ ఆధీనంలో ఉంది. దాంతో ఎప్పటి నుంచో ఆల్టర్నేషన్గా కొత్త ఎయిర్పోర్టు కావాలని ఉంది. భోగాపురంతో ఆ కొరత తీరిపోతుంది కాబట్టి విశాఖ నుంచి విమానాలు ఎగరడం అన్నది ఒక చరిత్రగా మారుతుందని అంటున్నారు. దీంతోనే విశాఖ నుంచి కాకుండా భోగాపురం ఎయిర్పోర్టుకే ప్రయాణికులు రావాలని ఆయా విమానయాన సంస్థలు సర్క్యులర్ను జారీ చేస్తున్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం సమయానికి పౌర విమానయాన మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు ఉంటారా లేక కొత్త మంత్రి ఆ శాఖకు వస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే జూన్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. అదే జరిగితే రామ్మోహన్ శాఖ మారుతుందన్న ప్రచారం సాగుతుంది. మరి 2 ఏళ్ల పాటు ఈ ఎయిర్పోర్టు విషయంలో ఫోకస్ పెట్టిన రామ్మోహన్ ఆ వేళకు ఆ శాఖ మంత్రిగా ఉంటేనే బాగుంటుందని అంటున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.